దెన్ ఆ పాలల్లో ఇక్కడ ఏం చేస్తారు, వెన్న తీస్తారు కదా బయట, అట్లాగే అందులోంచి వెన్న తీస్తారు, వెన్న, ఆవు పాలు, పెరుగు, దాన్ని పెరుగు, దాంట్లోనే నెయ్యి. అదేంటి బోనస్ వాళ్ళకి, కాబట్టి తక్కువకు దొరుకుతుంది. సింపుల్ లాజిక్ ఇక్కడ. పాలు అనేది వాడు కొనుక్కున్నాడు, అంతే. పాలల్లో నుంచి వెన్న అనేటటువంటిది బోనస్ వాడికి, అంతే. ఆ పాలని తోడేస్తే పెరుగు అవుతుంది, మజ్జిగ వచ్చింది, బటర్ మిల్క్ ఫ్రీనే, ఇది ఫ్రీనే, పాలకి సంబంధించింది. పాలొక్కటే రేటు అతను కట్టేది, అంతే కదా. ఇది కామన్ థింగ్. సేమ్ టైము ఈ ఉదంతం తర్వాత భగవంతుడు వీళ్ళకి చెప్పినటువంటి జ్ఞానాన్ని మాత్రం వీడు చేయట్లా. నేనేమంటానంటే తిరుపతిలో ప్రతి అంశానికి కూడానండి మనసుతో ఆలోచించాలి, రాజకీయంతో ఆలోచించాలి, మనసుతో ఆలోచించాలి. నేను అప్పట్లో మీరు గుర్తుకుంటే గనక రాజశేఖర రెడ్డి సీఎం, కరుణాకర్ రెడ్డి చైర్మన్, ఊర్లలో పెళ్లిళ్ళు చేసేవాళ్ళు టీటీడీ తరఫున పెట్టేసి. ఆ పెళ్లిళ్ళు పెద్ద ఎత్తునే జరిగాయి, 20-30 మంది చేసుకునేవాళ్ళు. చేసుకుంటే అటు 50 మందికి ఇటు 50 మందికి భోజనాలు కూడా టీటీడీని అరేంజ్ చేస్తుంది, టెంటు, అర్చకులు, ఇదంతా చేసేవాళ్ళు. తర్వాత నేను అది ఇక్కడ ఉండగా కవర్ చేశాను. తర్వాత నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ఆడిట్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేశా. ఒక ఫంక్షన్కి 2 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఎందుకని? టీటీడీ సిబ్బంది అంతా రావాలి ఇక్కడ, టెంట్లు, అద్దెలు, ఇవన్నీ